బీజేపీ నరేంద్ర మోడీ బాపు అన్నారా చిన్న స్థాయి నుండి వీళ్ళకి ఉపాధి కలిగించాలా, పని అనేది ఇవ్వాలా, ఏదన్నా చేసుకొని బతకాలా, అందరు ప్రతి ఒక్కళ్ళని దగ్గరికి అని ఈ కేంద్ర ఫీల్డ్ ఆఫీసర్ని అడిగారు. చెప్తారు నరేంద్ర మోడీ పనిపించింది అంటే మహిళల కోసం ఉన్నోళ్ళకి కాకుండా లేని వాళ్ళ గురించి. నరేంద్ర మోడీకి భార్య పిల్లలు అనేది మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనమే ఆయన పిల్లలకు, ఆయన కుటుంబం అని రోజుకు 4 గంటలు నిద్రపోతుంది. మొత్తం దేశ సేవని, దేశంలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, ఎవరికి కష్టం రావద్దు, వాళ్ళు బాధపడద్దు. ఆడవాళ్ళు పొద్దున్న లేవగానే బాత్రూమ్కి వెళ్తారు, ముందు చెంపులు పట్టుకొని పోకపోదు, అట్లా పోవద్దు. వాళ్ళ మానాలే మనకు ముఖ్యమని అందరికీ బాత్రూములు, ఇంటింటికి బాత్రూములు కట్టించింది. బాత్రూములు లేని ఇల్లు ఉందా ఇప్పుడు? నాడు మనకుండేనా? మన గురించి ఆలోచించి మన ఇంటి వాళ్ళు సైతం ఆలోచించలే, నరేంద్ర మోడీ ఆలోచించింది. పొద్దుగాల లేవగానే గ్యాస్ కావాలా, కట్టెల పొయ్యిలు తీసుకొచ్చుకొని కట్టెలు వెలిగించుకుంటే కళ్ళకు క్యాన్సర్ బీమార్లు వస్తాయి, వాళ్ళు బాగుంటేనే మనకు మంచిగా ఉంటుందని ఉజ్వల సిలిండర్, ఉజ్వల జ్యోతి మీకు అది వచ్చినాయా అంటే లేని వాళ్ళకైతే కనెక్షన్లు ఇచ్చిండ్రు, అవి ఫ్రీగా ఇచ్చిండ్రు. దాంట్లో ఇప్పుడు సబ్సిడీ ఇచ్చిండ్రు. ముందు ఏ ప్రభుత్వం అన్ని ఇచ్చింది అక్క నరేంద్ర మోడీ. కానీ చెప్పుకోవడం ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఏమో బీజేపీ ఉంది, మన రాష్ట్రంలో బీజేపీ వస్తే అక్కడి అన్ని ఇక్కడికి ప్రతిదీ ఫలాలు మనకు అందుతాయి. మన దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ళేమో కేసీఆర్ పాలన చేసి అట్లా మనం ఆయననే చెప్పుకున్నాడు ప్రతిదీ కేసీఆర్. మనం ఏమనుకున్నాం, మన కేసీఆర్ ఇచ్చినాడు మనం అనుకున్నాం. అక్కడి నుండేమో నరేంద్ర మోడీ పంపితే ఈయన బొమ్మలు వేసుకుంటా పెట్టిండు. మనకేం తెలుసమ్మా, పింఛన్ కేసీఆర్ ఇస్తుండు, బియ్యం కేసీఆర్ ఇస్తుండు, ఆయన కడుపు చల్లకుండా మాకు పెద్ద కొడుకు అని మనం అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చింది, ఆయన ఏం చేసిండు, ఆయన రావాలని గద్దెనెక్కాలి ఎట్లన్నా చేసి ఈ మళ్ళీ నరేంద్ర మోడీ పేరేందంటే ఊరూరైతే. ఇప్పుడు ఇక్కడ బీజేపీది సర్పంచులు లేకపోతుంది, ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసులు ప్రతి ఒక్కళ్ళు ఉండే వరకు ఏంటంటే అక్కడి అన్నీ ఇక్కడ చెప్పి పనులు మీకు అందేటట్టు చేస్తారు. కానీ మన దురదృష్టం ఏంటి అని అంటే చేంజ్ అవుడుకు మనకు ఆ ఫలాలు అందుతలేవు. వండి పెట్టిన వంటలు బాగున్నాయి, వడ్డన చేసే వాళ్ళు మన వాళ్ళు లేరు, అది అందుకనే మనకి బాధ ఉంది. వడ్డన చేసినోడు నేనే వంట చేసి పెట్టినా అని చెప్పేవరకు మనం నమ్ముతున్నామా లేదా? అక్కడనేమో మోడీ తెచ్చి నేనే ఇచ్చిన అనుకో, ఏ భాగ్యం ఇచ్చింది అని అనుకుంటున్నాను. కానీ అక్కడ ఎవరు తెచ్చి ఇచ్చిండ్రో తెలియదు కదా అట్లా. అందుకని అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఎప్పుడు ఈకాడ నుండి ఇన్నేళ్ళు గతం గత వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఏ ఎలక్షన్లు అయినా కానీ మనం ఒక్కసారి బీజేపీకి వేస్తే ప్రతిదీ ఇక్కడ నుండి గల్లీ నుండి ఢిల్లీ దాకా బీజేపీ ఉన్నది అనుకోండి, అక్కడి నుండి వచ్చేటివన్నీ మనకు ఫలాలు మనకు అందుతాయి. ఆ మోడీ చేసిన కృషి డైరెక్ట్ మనకు. ఇప్పుడు సిలిండర్, బియ్యం, కరోనా నుండమ్మ, కరోనా అప్పుడు వ్యాక్సిన్ లేక కుప్పల కుప్పలు అన్ని రాష్ట్రాలల్లో శవాలని కూల్చేద్దామన్న ప్లేస్ లేకుండా అయిపోయింది. మన భారతదేశంలో ముందే ఆయనే కోడి గద గద్ద వస్తుందని పిల్లల్ని కప్పుకున్నట్టుగా మనల్ని ముందే గ్రహించి మనకు లాక్డౌన్ ప్రకటన చేసిండ్రు. మనకు తెలియదు గిట్లా గింతుంటుందని. 3 నెలల దాకా లాక్డౌన్ ప్రకటన చేసి అందరినీ కాపాడడం, చప్పట్లు కూడా అవన్నీ చేసిండ్రు. కరోనా టీకాలు భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఎవ్వరు దాన్ని కనుగొనలే, మన భారతదేశంలోనే తయారు చేయించి మనందరికీ కరోనా టీకాలు ఆ కరోనా టీకాలు 30,000 రూపాయలు. మనం వేరే వేయించుకుంటే ప్రతి మనిషికి 30,000 రూపాయలు. మన ఇంట్లో 10 మంది ఉంటే 10-30 అంటే ఎన్నమ్మా 3 లక్షల రూపాయలు. మళ్ళీ కాపాడిందా లేదా? అవి వేసుకుంటే ఇప్పుడు ఇది వస్తుంది అది వస్తుంది కదా, అవి వేసుకోవడం వల్లనే మనం బతికినాం. కుప్పల కుప్పలు రాలిపోదాం లేకుండా. రేషన్ బియ్యం, ఈ మన రోడ్లు, సీసీ రోడ్లు కేంద్రమే. మీకు ఇప్పుడు ఉపాధి పని ఇచ్చేది కేంద్రమే. ఇప్పుడు మళ్ళీ 300 చేసిర్రు, నెక్స్ట్ మంత్ నుండి 300 వస్తాయి మీకు. ఇంకా మీ పిల్లలకి సుకన్య యోజన, చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలకి, సుకన్య యోజన కింద మనం డిపాజిట్ చేసుకుంటే 1000 రూపాయలు చేస్తే 3వ వంతు మనకు పిల్లల పెళ్ళిళ్ళ వరకు కల్పిస్తారు. అంటే ప్రతిదీ మన కోసమే తన చేసేదంతా. కిసాన్ మన హెల్త్ కార్డులు ఇప్పుడు ఏంటంటే 70 ఏళ్ళకు దాటిన వాళ్ళందరికీ ఫ్రీ. ఏ ఆరోగ్యం, ఏ కష్టము ఏది వచ్చినా కానీ ఏ హాస్పిటల్ అన్నావో, నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్ కొన్నావో, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఫ్రీ 70 ఏళ్ళు దాటిన వాళ్ళకు. ఇది హెల్త్ కార్డు అనేది ఇప్పుడు మొన్న ఆయుష్మాన్ భారత్ కార్డులు వచ్చినాయి కదా, ఇంతకుముందు 5 ఏళ్ళ కిందనే అవి పుట్టినాయి అవ్వ దేశం అంతా.
మన రాష్ట్రంలో కేసీఆర్ తేక కరోనా అప్పుడు ఒక్కొక్కళ్ళం 5-6 లక్షలు పెట్టుకున్నాం. అదే కార్డు ఉన్న పడితే మనం హాస్పిటల్ పోదుము, ఆయన మన వాళ్ళన్నా చనిపోకుండా కాపాడుకుందాము, డబ్బు ఖర్చు కాకపోతే. ఎటు చూడు మనల్ని నష్టం చేసేవాడే ఉన్న నాయకుడు కానీ మనకు లాభం చేసేవాడు మీరు ఎక్కడన్నా తెలుసుకోర్రి, విశ్వగురు అయిండు ఆయనే నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ ఇంకా 10 కాలాల పాటు ఆయన బాగుండాలా, మన సేవలు అందాలంటే మనం అందరం పువ్వు గుర్తుకే ఓటేద్దాం. అందరు వస్తారు, హామీలు ఇస్తారు. ఇప్పుడు 5-6 గ్యారెంటీలను కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఇచ్చింది. మరి ఆ గ్యారెంటీలు ఏంటి మీకు తెలిసేనా? బస్సు ఫ్రీ అన్నాడు, ఒక్కటి ఫ్రీ బస్సు ఒక్కటి పెట్టింది. ఆ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల నష్టం ఉందా లాభం ఉందా? కాదక్క, మనకు నష్టమా లాభం? బస్సు వల్ల నష్టమే ఉంది. రేటు తగ్గించి అందరికి ఒకటే రేటు పెట్టనుండి. కరెంటు బిల్లు ఉన్నాయి, కరెంటు బిల్లు ఏందక్క ఇప్పుడు కుటుంబం మనం పెద్దగా ఉంది, 200 యూనిట్ల పైన వాళ్ళకు ఎక్కువ బిల్లు, 200 యూనిట్ లోపల అంటే ఒకవేళ పొరపాటున మనం ఏదన్నా పెద్ద ఇల్లు ఉండి అయ్యే పిల్లలుండి ఇంత అది బోర్ వేసుకుంటాం చేస్తాము, పిల్లలు టీవీ పెట్టుకుంటారు చూస్తారు, 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువైందా 1300 బిల్లు వస్తుంది. 1300 బిల్లు వస్తుంది. మనకు తెలుస్తలేదు, మనం ఏమనుకుంటాం ఫ్రీ అనుకుంటాం. ఫ్రీ అని వాడినాం అనుకో, 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా కానీ 1280 రూపాయల బిల్లు 1300 దాకా మనకు బిల్లు కొట్టిపోతాడు. ప్రతిదీ మనల్ని మభ్య పెట్టడం. 4000 పింఛన్ ఇస్తామన్నాడు, 2000 పోయి 4000 అయిందా? వచ్చిందా? గృహలక్ష్మి పథకాలు అన్నాడు, ఇచ్చిండా? రైతులకు రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, వాళ్ళకన్నా రుణమాఫీ అయినాయి మీకు? ఇక మరి ఎట్లా అక్క, ఇక మరి ఎట్లా నమ్ముడు? మళ్ళీ వచ్చిండు ఇప్పుడు అక్క, మళ్ళీ వచ్చిండు ఇప్పుడు, మళ్ళా కాంగ్రెస్ కి అయ్యూరు అంటుండు. ఇప్పుడు జీవన్ రెడ్డి నిలబడ్డాడమ్మా, జీవన్ రెడ్డి నిలబడితే జీవన్ రెడ్డి అక్కడ మోడీ దగ్గరకు పోయి కొట్లాడేంత ఉండదు. అదే అరవింద్ అన్న అయితే మోడీ దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ ఏందమ్మా ఎంపీలు అనేటోళ్ళు మన ఇళ్ళకు మన ఊర్లకి ఎక్కువ వచ్చుడు ఉండదు. వాళ్ళు ఏంటంటే కేంద్రంలో అక్కడే ఉండి ఢిల్లీలో మనకేమేం కావాలో ఇస్తాడు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, స్పైస్ బోర్డు వచ్చింది అంటే ఇప్పుడు మనకు పసుపు రేట్లు పెరిగినాయా లేవు. షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్, షుగర్ ఫ్యాక్టరీ బంద్ పడ్డదే కాంగ్రెస్ వల్ల. కాంగ్రెస్ ఓడు కుమ్మక్కయి బంద్ పెట్టిందే కాంగ్రెస్. మళ్ళీ నేను తెరిపిస్తాను కవితకు వచ్చింది వీడన్నాడు, అందరు అంటారు తెరిపిస్తురా. ఇప్పటికైనా నరేంద్ర మోడీ మొన్న చెప్పిండమ్మా, ఆయన చెప్పింది అస్సలు బంద్ కాడు. మొన్న నిజామాబాద్ వచ్చిన్నాడు, షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తా, మన తెలంగాణలో గవర్నమెంట్ వస్తా అని చెప్పింది. ఆయనే హామీ ఇచ్చింది. మామిడి రైతులకు మ్యాంగో మనకు దిగుమతి ధర ఇప్పుడు మనం పోతున్నాం, వాడు ఎంత చెప్పుతే అంత ఇచ్చేసస్తుంది. మనకేమో పంట పండుడే తక్కువ, ఆ పండిన దానికి తీసుకపోతే మార్కెట్లో వాడెంత చెప్తే మనం అంత ఇచ్చేస్తుంది. దీనికి ఏంటంటే ఒక రేటు అనేది మద్దతు ధర. ఇప్పుడు మనకు వడ్లకు కదా మద్దతు ధర ఎట్లను, ఈ మామిడి కాయ సుతం మద్దతు ధర పెట్టాలా, మన తోటలకు వచ్చే వాళ్ళు తీసుకుపోవాలా. మన కాయని మనకు ముందే ఎత్తి ఒక గింటాలు గింత అని ఆ రేటు ముందే రాసి మనకు అడ్వాన్స్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రేటు కంటే మార్కెట్ ఎక్కువ ఉందా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, తక్కువ అంటే ఇచ్చుడు లేదు, వాళ్ళు కొనాల్సింది. ఆ పద్ధతి చేస్తుంది. ఇప్పుడు మనకి హెల్త్ కార్డులు మన ఇవి ఉన్నాయమ్మ మీకు, లేబర్ కార్డులు, ప్రతిదీ మోడే. లేబర్ కార్డులు ఎవరికన్నా పిల్లలకు పెళ్ళిళ్ళైనా సంతానమైనా 30,000 వస్తుంది. అయ్యో వీళ్ళ యాక్సిడెంటల్గా ఏమన్నా చనిపోయినరు అనుకో 6,30,000 వస్తుంది. నార్మల్ డెత్ చనిపోయిన కానీ 1,30,000 రూపాయలు ఇస్తుంది. అట్లాంటి పథకాలు చాలా ఉన్నాయి, మనకు చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు మీ సేవ ఉంది, నేనే చాలా మందికి అప్లై చేస్తుంది అందరికి హెల్త్ కార్డులు కానీ, ఆరోగ్య ఇది మన అది ఆయుష్మాన్ భారత్ కార్డులు కానీ, ఇస్రాం కార్డు కానీ ప్రతి ఒక్కళ్ళు పొందాలి. 5 సంవత్సరాలకు ఒక్కసారి రిన్యువల్ చేసుకుంటారు, దానికి పైసలు ఏం ఖర్చు కాదు, అంతా 200 రూపాయలే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ చేసేది మోడీ, అందరు ఒక్కసారి తెలుసుకోండి. మనకు మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ అయితే మీకు తెలుసా అమ్మ, ఆయన ఏం చేయగలుగుతాడో మీరు చూసుకోండి. మోడీ అయితే ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని గుర్తింపుగా చేసింది అని అంటే మన మోడీ వల్లని. ఎన్నో ఫ్యాక్టరీలు ఇక్కడనే తయారు చేసి మన వాళ్ళందరూ వేరే దేశాలు పోతురు కదా, దేశాలు పోకుండా మన వాళ్ళు ఇక్కడనే పని చేసుకునేటట్టు ఉద్యోగాలు ఇప్పియాలని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వనరులు ఏర్పాటు చేస్తుండు నరేంద్ర మోడీ. ఎందుకంటే భార్య పిల్లలు నిలిచిపెట్టిపోవు, ఆ లక్షణ కలిగించి వాళ్ళు ఏదైనా అయినా కానీ తీసుకురావడానికి ఎంత ముందు వేరే దేశంలో చనిపోతే 40 రోజులు 50 రోజులు 3 నెలల దాకా మనకు శవాలు రాకపోవు. ఇప్పుడు ప్రతిదీ ఇండియా గవర్నమెంట్ దగ్గర మాట్లాడి, అక్కడ దుబాయ్లో మాట్లాడి, వేరే అన్ని దేశాలలో మాట్లాడి మన అది ఏది ఉన్నా కానీ వెంటనే
వారం లోపల మనకి ఇక్కడికి వచ్చేటందుకు మాట్లాడింది. ఇండియన్ ఎంబసీ అని ఉంటుంది. అంటే భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నిట్లల్లో ఏ దేశంలో ఏదైనా కానీ మనకు అంటే ప్రతి కంట్రీలో మన దేశానికి సంబంధించిన ఒక ఎంబసీ ఉంటుంది. వాళ్ళు వెంటనే కొట్టించి పంపించాలన్నట్టు. ప్రతిదీ మోడీ అంత గ్యారంటీ ఇస్తారు. అంటే ప్రపంచ అందరూ ఆయన దేవుడుగా కొలుస్తారు, విశ్వగురువు అంటారు. మన భారతదేశంలో సూపర్ ఉంది. ఒక మన తెలంగాణ ఆంధ్రల్ని మన దరిద్రం ఏంటంటే బీజేపీ రాలేదు. మమ్మల్ని భారతీయ జనతా పార్టీ దైవం రూపంలో ఉన్నది. అయ్యో ఓన్లీ దైవం రూపంలో ఉన్నారు అనుకుంటే ఇవాళ చంద్రమండలంలో కూడా మనము మన యొక్క జెండాను వాతచ్చినాం. అభివృద్ధిలో ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు రోడ్లు నిర్మాణము రోజుకు 12 కిలోమీటర్లు అయితే ఇప్పుడు రోజుకు 30 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. రైళ్లు కానీ విమానాలు కానీ ఎంత అభివృద్ధి అవుతుంది. రామ మందిర్ అయితే మనం చూస్తాం అనుకున్నాం అమ్మ. అది ఎన్ని సంవత్సరాలు, 500 సంవత్సరాల నుండి మన కళ. రాముడు పుట్టిన దేశం మనది, రాముడు ఏలిన రాజ్యం మనది. మన రాజ్యంలో మన రాముడు ఉండడానికి ఎంత ప్రాణాలు పోయినా, ఎంత బలిదానాలు అయినాయి. వాళ్ళు మన గుడిని కూల్చి అదే మళ్ళీ మసీదులు కట్టి అది ఈయన కూల్స్తే అది ఈయన తీసేస్తే మత కల్లోళ్ళు అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఓట్ల కోసం ముస్లింల ఓట్లు రావాలని ముస్లింలకు సపోర్ట్ చేసి ఇప్పుడు ముస్లింల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. సపోర్ట్ అంతా అటే. ఇక ఇది ముస్లింల రాజ్యమే అవుతుంది. ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ ఉన్నాడు కదమ్మా. రాహుల్ గాంధీ అలా ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో పోటీ ఎత్తుంటుండు. ఇక మనోళ్ళు హిందువులు ఓట్లు ఎత్తలేరని వాయనాడు ఎక్కడ కేరళలో అక్కడ 100 మందిలో 60 మంది ముస్లిమ్సే ఉన్నారు. ఇక్కడ ఎక్కువ హిందువులు ఉన్న అక్కడ పోటీ చేస్తే హిందువులు ఓటేయరు. మాది ముస్లింల పార్టీ కాబట్టి మేము వాయనాడులో వేస్తే ముస్లింలు మాకు ఎత్తారు. ఇక ఓడిపోయే ఛాన్స్ లేదు అక్కడ రాహుల్ గాంధీ, ఎందుకంటే తుర్కోళ్ళు అందరూ అటు ఎత్తారు. అంటే మన తెలుగు వాళ్ళందరము మన హిందువులందరూ ఒకటి హిందువులు ఎందుకు కావద్దు అట్లా మీరు ఆలోచించుకోవాలి. మన హిందువుగా పుట్టిన వాళ్ళందరం మన హిందువు కోసం మన కోసం పాకులాడే మన నరేంద్ర మోడీకి వెయ్యాలి ఓటు. ఇక్కడ ఎవరో నాయకులు కాదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిచిన జీవన్ రెడ్డి తోటి మనకి ఇక్కడ ఏం కాదు. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ, మంత్రి పదవి కూడా రావచ్చు వస్తుంది ఆయనకు. కానీ మనకు ఢిల్లీలో కొట్లాడి మనకు పనులు చేసేటోడు కావాలన్నా వద్దా? అక్కడ నుంచి నరేంద్ర మోడీ నుండి వచ్చే పథకాలు మన దగ్గరికి తీసుకొచ్చి చేసేటోళ్ళు అయితే కావాలన్నా వద్దా? ఇప్పుడు లింకు రోడ్లు కానీ, సడాక్ యోజన, ఇవి రోడ్లు, శ్మశాన వాటిక, ఇప్పుడు మీకు ఇక్కడ చెట్లు పెడతలేరా అమ్మ? ఈ చెట్లు అన్ని కేంద్ర ప్రభుత్వమే. ఆ చెట్లకు పైసలు సపాయాల జీతాల కాదు, ఆ చెట్లకు రంగులేమో పింక్ కలర్లు వేసుకుంటాడు. ఇంట్లో వేయలేడా? ఆ శ్మశాన వాటికలకు పింక్ కలర్. ఇప్పుడు మళ్ళా ఈయన ఇక కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కలర్లు వేస్తాడు. ఈ కారణం మనకేం తెలుసు, వాళ్ళు వేస్తారు కదా అని తెలుస్తాయి. ప్రతిదమ్మ మీ సర్పంచులకు తెలుసు, మీ కార్యదర్శులకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, ఈ మనము బతికేది ఎడికెళ్ళి కేంద్రం నుండి వస్తున్నాయి అని అందరికీ తెలుసు. వీళ్ళు ఏంటంటే దాచుకోవడం అంతా దాచుకోవడం అంతే. కానీ అమ్మ దోసుకున్న వాళ్ళందరినీ, దొంగలందరినీ బయటకు తీశారు నరేంద్ర మోడీ. ఇప్పుడు సీఏ అందరూ 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, 2 సార్లు ప్రధానమంత్రి, ఇప్పుడు 3వ ప్రధానమంత్రి అవుతుండు. ఒక్క లీవ్ కూడా తీసుకోలేరు అమ్మా, ఒక్క లీవ్ కూడా తీసుకోలేడు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క లీవ్ తీసుకోలేడు. 18 గంటలు, రోజు 18 గంటలు మన కూడా పని చేస్తుండు. ఎప్పుడు బీజేపీ కేంద్రము నరేంద్ర మోడీ ఏం చేసి దళితులకు 3 ఎకరాలని చెప్పి అమ్మా నరేంద్ర మోడీ చెప్తుంది. అదే అబ్బా నరేంద్ర మోడీ ఏంటి అని అంటే మన దేశంలో ఉన్న బీద వాళ్ళు అనేటోళ్ళు ఉండద్దు, వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండద్దు అని 3 లక్షల రూపాయలు నేను ఇస్తాను, వాళ్ళు కొన్ని కలుపుకోవాలి కట్టుకోవాలని నరేంద్ర మోడీ పథకం పెట్టినాక ఏం చేసిండు? 3 లక్షలు కాదు, మా రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ మా వాళ్ళందరూ సూపర్ కట్టి 3 లక్షలు కలిపి 5 లక్షలు పెట్టి నేను ఇండ్లు కట్టిస్తా. ఆవాస్ యోజన అని, ఆవాస్ యోజన పథకము కేంద్రం అయితే ఏదైనా కానీ కేంద్రం ఇస్తుంది, ఇష్టం అన్ని కలిపి ఇల్లు కట్టాలి. 5 లక్షల రూపాయలు అన్న కాడికి 3 లక్షలు వచ్చినాయి, 2 లక్షలు కలిపేది లేదు, మనకి ఇల్లు కట్టించేది. ఆ 3 లక్షల రూపాయలు ఆడే తీసుకొని భగీరథ
అటు ఇటు ఈ పైసలు అవ్వ మన 3 లక్షలు ఉంటే మన కళ్ళకు 3-2 మనమే కలుపుకొని మనకే చేతికి ఇస్తే మనం ఇంత 2 రూములో తబుకులతో ఏదో వేసుకుందాం కదా. ఇల్లు అనేది ఉంటుండే కదా, ఉన్నిళ్ళని ఊలగొట్టిండు, ముసలోళ్ళని తీసేసిండు, నేను ఇల్లు కట్టిస్తాను. మరి ఏడన్నా ఇండ్లు వచ్చినాయి అవ్వ? ఇప్పుడు నరేంద్ర మోడీది కరెక్టా? ఇప్పుడు నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు ఎట్లా పంపించిండో మన రాష్ట్రానికి అట్లా పైసలు పంపించిండు. అట్టుకునేటోడా అడికి వెళ్ళి వచ్చినాయని అర్థం మన తెలంగాణలో మోడీ రకాల నేను పంపిణీ ఒకటి అక్కకి ఈ పైసలు ఆమె ఇయ్యకపోయి నువ్వేమనుకుంటున్నావు? బాగా వచ్చి చెప్పింది అందుకనే ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు సేమ్ అయితే ఆ పథకాలు అయితే సురక్షితంగా అవుతాయా లేదా, మీకు అందుతాయా లేదా? మేము అనేది గదే. ఇప్పుడు అయిపోయింది, మొన్న ముందేమో కారు కేసీలు అయిపోయింది, పైసలతోటో బీసలతోటో దొబ్బిరి. మనం ఏంటంటే నేను పింఛన్లు ఇస్తున్నా, పింఛన్లు అయిన అమ్మ రాష్ట్రం ఉంటాయి, కేంద్రం ఉంటాయి. పింఛన్లు అయినవి అక్కడికి వెళ్ళి ఇన్నట్టే ఇక్కడికి వెళ్ళి ఇన్నట్టేనే మనకు కలుపుతాయి. ఆడికి వెళ్ళి వచ్చినైతే ఇళ్ళకి వెళ్ళి 200 వేయాలా, పేర్లు నాయని పెట్టి పింఛన్లు లేవు, బియ్యం కారట్ లేవు. అవ్వా ఇన్నేళ్ళు 10 ఏళ్ళేమో ఆడికేసి పాలన చేసి ఇప్పుడు వచ్చిండు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ వచ్చినాక ఇప్పుడు బియ్యం కారెట్లు ఆనాడు రాసుకున్నారా అవ్వ? 100 రోజుల లోపల మీకు బియ్యం లేని వాళ్ళకు కార్డులు లేని వాళ్ళకి కార్డులు ఇస్తాను, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అని అన్ని పథకాలు 6 పథకాలు ఒక్కటికి ఫారాలు నింపిత్తిమి. ఓ మీద మీద పడితే అట్లా ఒక 200-300 ఖర్చు పెట్టి చేసుకున్నావా లేదా? మరి ఏమన్నా నచ్చినాయి అవ్వ? సర్వే చేస్తాం ఇస్తాం 100 లోపల 100 రోజులు అయింది, ఆయన గెలిచి ఎన్ని రోజులు అయింది? ఇక మళ్ళీ ఏ రకంగా ఆడు మీకు బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేయమని ఎట్లా వస్తాడు చెప్పు? ఓడొచ్చినా తరిమి కొట్ట. దేశం చేసేది రాష్ట్రం చేసేది మీకు తెలాలా అని మేము చెప్పేదందుకు వచ్చినాం అంతే. ఓటు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వెయ్యి. మేమేందనంటే మీకు నిజాలు చెప్పడానికి వచ్చినాం. మాకు బీజేపీ పార్టీ ఏందనంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అనే హామీలు ఇయ్యం. నరేంద్ర మోడీ హామీలు ఇయ్యడు, నేను ఇది చేస్తా అది చేస్తా నాకు ఓటేయ్యు రాడు. ఆయన దేశంలో ఏది అవసరమో అది చేసుకుంటూ పోతుండు. ఇప్పుడు మనమే ఉన్నాం అబ్బా, మన పిల్లలు ఉన్నారవ్వా, మన పిల్లలకి ఏది కావాలో మనకు తెలుసా తెలియదా? అది అడిగేదాకా చూస్తాం మన పిల్లల్ని. అవసరం ఉన్నా లేకుండా అడిగినా అడగకుండా మనం తినకుండా తినరా అంటాం. ఆ పద్ధతి నరేంద్ర మోడీ మనం కుటుంబ సభ్యుల్లాగా అనుకుని మనకేది అవసరమో అది ఏది లేకుండా అది సమక్షించాలి, అందరికీ సంరక్షించాలి అనే పద్ధతిలో ఆయన పోతుండు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఇస్తలేదు, అది బాధ. ఆ విషయం మీకు తెలిస్తే మీరైతే నరేంద్ర మోడీకి అరే ఇది వేసేది నరేంద్ర మోడీ అని తెలియాలి కదా. ఆ తెలిపే వాళ్ళు లేకనే మేము వచ్చి చెప్పడానికి వచ్చినాం అవ్వ. ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలిస్తే మనమే కుటుంబ సభ్యులు, మన కుటుంబాన్ని పోషించే వాళ్ళం. మనం 10 మందికి వంట చేసి పెడుతున్న 10 మంది సంరక్షణ చూసేది మనమే. కాబట్టి మంచి కోసం దేశం కోసం మంచి కోసం చేసేది మీరే కదా. ఆడవాళ్ళతోటే ఉంటది గద్దెనెక్కియాలన్నా గద్దె దించాలన్నా, ఆడవాళ్ళని తక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా అంటే మన చేతుల్లో ఉంటుంది. వంట మంచిగా చేసి పెడితే వాళ్ళు మంచిగా ఉంటారు. మనం ఏదన్నా వాళ్ళు చెప్పినటువంటి కోపం ఇంత ఉప్పు కారం ఆరేసిన వాళ్ళకి వాళ్ళు తింటారా? రోగాల వాళ్ళకి వాళ్ళకి. అందుకనే మహిళలే మహారాణులు, మహాలక్ష్మి గృహిణిలే, మన ఆడవాళ్ళే అమ్మవార్లు. కాబట్టి మీరు మహాశక్తులు, ప్రతి ఒక్కరు నారీ శక్తి. ఇది నారీ శక్తి వందన్ అంటే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా అన్నది ఒక్కటి. నేను మొన్న అమ్మ జగిత్యాలకు నరేంద్ర మోడీ వచ్చిందమ్మ, వస్తే అక్కడ వెళ్ళిపోయాడు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి స్వాగతం పలకాలని. నేను జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా, జగిత్యాల జిల్లా అధ్యక్షురాలంటే భారతీయ జనతా పార్టీ. నేను ముందు మరి ఆలూరే ఎంపీటీసీగా చేసిన ఫస్ట్ 95లో. ఇప్పుడు రాయికలను మీసేవ ఈ లచ్చబోలకు కుర్మా గంగక్కలేదా అలా చెల్లెళ్ళ ఆడబిడ్డ కోడల్ని నేను చెప్పిన. ఆ 30 మందిని కలుసుకుంటూ పోయిండు నరేంద్ర మోడీ. 30 మందిని కలిసినాక ఆయన పోయి మళ్ళా సభకు పోవాలి. వెంటనే వెనుకకు మరి నన్ను హయ్యే భాగ్యలక్ష్మి అని పిలిచింది. 30 మందిలో నన్ను పిలిచిందంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారు దేవుడు.
నరేంద్ర మోడీ ఎక్కడ, మనం ఎక్కడ? పేరు పెట్టి పిలిచి దగ్గరికి రమ్మని ఏమంటుండ్రు ప్రజలు, ఏమంటుండ్రు బోలోజీ అని నన్ను అడుగుతుండు. అని అంటే మోడీ మోడీ అంటే నా పేరు పక్కకెట్టు, నా పేరు కాకుండా ఇంకేమంటుండ్రు అంటే రామ మందిర్ కట్టిరన్నట్టు. రామ మందిర్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఏమేం పథకాలు ఉన్నాయో మీరు అందరి దగ్గరికి పోయి చెప్పుతుండ్రా. చెప్పకుంటే మీరు పోయి చెప్పండి, మీరు ఏం చేయకండి. ఏమేం చేస్తున్నాం అన్నది పోయి చెప్పిరండి. అదొకటి చేయండి అమ్మ అని దండం పెట్టింది. 10 నిమిషాలు మాట్లాడి ఆయన భారతదేశాన్ని పాలించేట ఆయన మనల్ని దండం పెట్టి చెయ్యం రవ్వ అంటే మీరు తెలుసుకోవాలని మీకు చెప్పిండు. ఇంకేం పథకాలు ఉన్నాయి, మీరు నష్టపోతున్నారు, మీకు అందుతలేవు, ఆ ఫలాలు మీకు అందియాలనేది నరేంద్ర మోడీ తపన. ఇప్పుడు కూరగాయలు వీధి వ్యాపారులు ఉన్నాయి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఏదన్నా బిజినెస్ లెక్క పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే అడ్డికి తెచ్చి చేసుకుంటే కష్టమవుతుంది. ఒక 10,000 రూపాయలు లోన్ ఇస్తుంది, ఏం షూరిటీ లేదు, ఓన్లీ ఆధార్ కార్డు పట్టకపోతే అయిపోయి బ్యాంక్ పాస్బుక్ ఉంటే 10,000 ఇస్తుంది. ఆ 10,000 వడ్డీ లేని రుణం ఇస్తుంది. అయ్యో అవ్వ ఇస్తుంది, నేను ఇప్పిస్తా, ఏదైనా నువ్వు కూరగాయలు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, ఇస్తుంది. చిన్న దుకాణం వీధి వ్యాపారం, అదే మీకు తెలుస్తలేదు. మీకు తెలియదు ఇది 10,000 ఇస్తారు. ఆధార్ కార్డు తీసుకొని పోతే మాకు కూరగాయల దుకాణం ఉన్నదంటే 10,000 రూపాయలు లోన్ ఇస్తారు. అది మీకు తెలుస్తలేదు, చెప్పటం లేరు. ఆ 10,000 రూపాయలు మనం కడతాం అనుకో, నెలకి గింత అని పెడతాడు. కట్టినాక మళ్ళీ 20,000 ఇస్తుంది. 20,000 కట్టినాక మళ్ళీ 30,000 ఇస్తుంది. వడ్డీ లేదు, వడ్డీ లేదు. 30,000 ఇచ్చినాక మళ్ళీ 50,000 ఇస్తుంది. 50,000 ఇచ్చినాక అవి కట్టుకుంటా పోయినామా 1,00,000 రూపాయలు ఇస్తుంది. అంటే మన మీద నమ్మకం, వాళ్ళకేంటంటే మహిళల మీద నమ్మకం అనేది. మీరు ఏదైనా చిన్న దుకాణం, కూరగాయల దుకాణమా ఏది పెట్టుకోవాలనుకొని అంటే వట్టి మేము పెట్టుకోకుండా పోదంటే ఇయ్యరు. వీధి వ్యాపారం అంటే ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటా, అటు లేకుంటే తెలిసింది. మీకు లిస్ట్ ఏదైనా ఉంటే అమ్మ విశ్వకర్మ యోజన అనేది 3 లక్షల రూపాయల దాకా లోన్లు వస్తాయి అమ్మ. అంటే కుల వృత్తులు, మీ మేర పని చేసేటోళ్ళు, అట్లా పని చేసేటోళ్ళు, మీలాగా బుట్టలు అల్లేటోళ్ళు, బండ కొట్టేటోళ్ళకు, ప్రతి ఒక్కళ్ళకు ఏదన్నా వ్యవసాయం చేసే వాళ్ళకు మేము బర్రెలను కొంటున్నాము, ఆవులను కొంటున్నాము, ఏదో రకంగా అట్లా పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది. వస్తాయి మీకు బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలండి. వచ్చినప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్తే 3 లక్షల రూపాయలు ఇస్తారు. 3 లక్షల రూపాయలు బ్యాంకులకి వెళ్ళి అడగాలి. ఎందుకు రావు? ఏ బ్యాంకు మీరు అందరు కలిస్తే ఒకసారి ఆమె వచ్చి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతుంది. ఎంకరేజ్ చేయడం అంటే ఏంటంటే మన వాళ్ళు ఈ కులం పని పెట్టి కూడా పడుకుంటారు. కుల వృత్తులను ఎంకరేజ్ చేసుకుంటూ నీ కులం పని నువ్వు కాపాడుకో, నీకు లోన్ ఇస్తా, నువ్వు పని చేసుకో. వడ్లోళ్ళు వడ్ల పని చేసుకుంటే అవి అందరికి మనం బతకగలుగుతాం. కుమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు ఏదో ఒక రకంగా వడ్డీ ఉండదు, కొంచెం సబ్సిడీ ఉంటుంది. 30% సబ్సిడీ తెచ్చుకో. మిషన్లు ఉన్నాయి, మిషన్ నేర్పి మిషన్ కుట్టేటోళ్ళు పిల్లలు ఉంటారు, మిషన్ నేర్పిస్తే వాళ్ళే మిషన్కి సర్టిఫికేట్ ఇస్తారు, మిషన్ కుట్టడానికి మిషన్ ఇస్తారు. ప్రతిదీ నువ్వు ఈ పని చేయు బిడ్డ అంటే ఆ పనికి నీకు పిల్లలు బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కంప్యూటర్ కొట్టేది నేర్చుకుంటారు కదా, వాళ్ళకు ల్యాప్టాప్ ఇస్తుంది. నరేంద్ర మోడీ ప్రతిదమ్మ ఎంకరేజ్ చేసుకుంటూ బిడ్డ నువ్వు చదువుకు, నువ్వు బతుకు, నువ్వు పని చేసుకొని బతుకు, నువ్వు ఉచిత పథకాలు నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా అని చెప్పాడు నరేంద్ర మోడీ. నువ్వు పని చేసుకో, సపోర్ట్ గా నేను పైసలు. ఇప్పుడు అవ్వ పని చేయండి ఉచితంగా అంటే ఎట్లా? పనికి అర్థం చేసుకుంటే మనకి పైసలు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఉచితం అంటేవి పప్పుకు 100 ఉన్నదాన్ని 200 చేస్తేవి. ప్రతిదీ రేట్లు వేట వేసినాక మనం ఏడ బతుకుతాం? నీ 4,000 ఇస్తే నువ్వు 10,000. ఉద్యోగాలు లేకపోయా మన పిల్లలు డిగ్రీలు బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మన లెక్క మన పిల్లలు కష్టపడద్దు అని మనం చదివించినాం. జాబులే లేకపోయా. తెలంగాణ వచ్చి నుంచి ఈడికి అవ్వ 11 ఏళ్ళ నుంచి ఆడు ఒక్క జాబ్ ఇచ్చిందా? జాబు లేదా? పిల్లలు చదువుకుంటూ ఇటు కాకుండా ఇటు వ్యవసాయం కాకపోయేది
అటు జాబ్ లేకపోయి 30 ఏళ్ళ దాకా మనము పిల్లగాళ్ళని జాదలేక అడేటి కాకుండా కావచ్చు మన జీవితాలు అంటే ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో మీరు ఆలోచించండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు సీఎం అయినా ఎవరైనా ఆయనే మనకు ఒక గురువు లెక్క, అవునా? మనకు భాషే కదా ఆయన వచ్చినప్పుడు మనం ఆహ్వానించుకోవాలా. మనం ఆహ్వానించి అయ్యా మా రాష్ట్ర పరిస్థితి గిది, మా రాష్ట్రంలో గివి కొరతలు ఉన్నాయి, అయ్యో మా రాష్ట్రంలో గివి నదులు కావాలా, గివి మన విద్యకు కావాలా, ఈ హాస్పిటల్ కావాలా, గివి కరువు ఉన్నాయి అయ్యా నువ్వు ఇయ్యయ్యా అంటే సరే అయ్యా నేను గివి ఇస్తున్నా నువ్వు గివి పెట్టుకో ఆయన అంటాడు. అడిగేటట్టు ఉండాలి కదా. నువ్వు రాకనే పోతుంది. నరేంద్ర మోడీ వస్తే కేసీఆర్ అంటే అయినా ఒక్కనాడన్నా పోలేడు, ఆయన స్టేజ్ మీదకి రాలేడు, దండం పెట్టి ఆయన రాలేడు, ఆయన ఏవి అడగలేడు. ఏమన్నా అంటే నరేంద్ర మోడీ ఏం చేస్తుంది. ఆ నరేంద్ర మోడీ పథకాలన్నీ ఇక్కడ ఏందని వస్తే ఇవన్నీ బయట పడతాయి కదవ్వా. ఆయన వేసేటి అని ఈయన వేసిన ఏంలే అవన్నీ చెప్పుకొని పేర్లు రాసుకుంటాడు. ఇప్పుడు డెలివరీ చేస్తే కిట్ వస్తుంది కదా, అప్పుడు ఏం పెట్టిండవ్వా అందరికి కేసీఆర్ కిట్ అని పెట్టలేడా? నరేంద్ర మోడీ అమ్మ 6,000 రూపాయలు అకౌంట్లో ఇస్తాడు. పైసలకు బాలెంతలకు తిండి మంచిగా తినాలా, వాళ్ళకు పాపం హాస్పిటల్లో ఫ్రీయే, హాస్పిటల్కి పోతే ఫ్రీయే, కానీ ఇంత పాలు బ్రెడ్ తినాలి అవన్నీ కావాలని ఆయనే ఖర్చులకు వణికతే పండ్లు తినాలని 6,000 రూపాయలు వెంటనే అకౌంట్లో పడేస్తే ఈ సామె ఏం చేసిండు, ఆయన 6,000 ఇస్తే అయిపోదు కదా. ఓ సబ్బు బిల్ల అవన్నీ ఫ్యాక్టరీలు ఆలే అన్నట్టు, ఓ సబ్బు బిల్ల ఇదోటి ప్యాడు ఇదోటి ఇది దుప్పట్లు గిప్పట్లు అన్ని పెట్టి బొమ్మలు వేసేవారు. మనం కరోనా కిట్ కేసీఆర్ సార్ ఇచ్చిండు, మాకు పెద్ద బ్రీఫ్ కేసే ఇచ్చిందని మనం సంబరపడితే ఈ 2,000 కిట్ చూసేమో సంబరపడితే 6,000 రూపాయలు వేసిన పైసలు మనకు మోడీ వేసిన పైసలు అన్ని కేసీఆర్ వేసి నాన్న కడుపు సల్ల ఆయన కడుపు సల్ల ఉండి ఆయన స్టేట్ గవర్నమెంట్ వేసి మనం వీళ్ళకి వేయాలి కదా. మీకు నచ్చేది కానీ మన దేశ పరిస్థితి ఏంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంది, రేపు రాబోయే పిల్లల గురించి చూడర్రి. మనం ఏదో అయిపోయినాం అవ్వ, మన పుట్టిన పిల్లలు మన్మరాన్లు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్లా ఎవరు కాపాడాలా? మన దేశం బాగుంటేనే కదా. ఇక్కడ ఎవరున్నా కానీ అక్కడ మోడీ ఉండాలమ్మా, కంపల్సరీ పువ్వు గుర్తుకోట. పిల్లలకు జాబులు ఉంటే ఇన్నే ఉండకపో, జాబులు లేవని పాపం విదేశాలకు అమెరికా లండన్ అన్ని దేశాలలో పోతురు. అక్కడ ఏమేం పనులు చేస్తుర్రవ్వా, వాడు ఏ పని ఉంటే ఆ పని చేస్తుండు కొడుకు. ఎందుకంటే మా అయ్యవ్వ కట్టపడ్డాడు, నన్ను ఇంత చదివించిండు, ఇక్కడ జాబులు లేవు, నేను ఆ దేశం పోతా అని పిల్లలు అయ్యవ్వ నిలిచిపెట్టి ఆడపిల్లలు మగపిల్లలు పోతుర్రా లేదా? పోయి వాళ్ళు ఏం పని చేస్తుర్రో మనకు తెలుసా? సాఫ్ట్వేర్ పనులు చేస్తలే, సూపర్ మార్కెట్లా పెట్రోల్ బంకులల్లా ఎక్కడో స్లీపర్ గా చేసి మనం చేసిన దానికంటే ఈయన పనులు చేసి వాళ్ళు పైసలు పంపుతున్నారు. మన పిల్లలకి ఏం కోసొచ్చింది చెప్పుండ్రి. అదే మన దేశంలో ఉద్యోగాలు వస్తే మనకి బాధ ఉండునా? చదువుకున్నోనికి ఉద్యోగాలు ఇయ్యు, నేను ఫ్రీ ఎవడు ఇవ్వన్నారా? కథ మద్యం అమ్మ ఇవన్నీ బంద్ చేసిండు. మద్యం బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఎక్కడెక్కడ బ్రాండ్ షాపులు ఉన్నాయమ్మా? నాడు ఉన్నాయా? వాడకొక్క బ్రాండ్ షాప్. అందులో ఏంటంటే పైసలు బాగా వస్తాయి వాళ్ళకు. ఇంట్లో సీసకు 10 రూపాయలు అయితే ఆ 10 రూపాయలకు 50 రూపాయలు గవర్నమెంట్ పోతుంది, వాడు తీసుకుంటాడు. ఇక మిగతా ఇంకొక 100 కలిపి 200 కమ్మినా మనం తాగుతుంది. వాడికి సగం వస్తున్నాయి కదా. ఈ కిత్తున్నా అట్లా మనకు తెలుస్తలేదు. తాగేటోళ్ళని బాన్సలు చేసి నువ్వు వేసి చేసి కష్టపడి అదొక్కటి ఆలోచించండి. ఎక్కడైనా మద్యము కనబడితే సీసాలను వలగొట్టాలి. ముందు ఉండే నా గింత అదే మొత్తం బానిస అయిపోయింది. అది లేకుంటే కాదవ్వా, అది లేకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. మనోడు మనం చెప్పినట్టు తింటాడు. ఎంత మంచిగా ఉంటారవ్వా చెప్పు. ఖర్చు ఎంత ఉంటుందవ్వ దాంతో? అవ్వ తిండికి ఖర్చు లేదు, తాగడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది మనకు. మన ఇంట్లో చూసుకోరు, తిండికి ఖర్చు లేదు, తాగడానికి డబ్బులు అవుతుంది. మనం ఎంత చేస్తే ఏమవుతుంది అవ్వ? వాళ్ళు ఎప్పటికీ అదొక్కటి బంద్ చేసి ఇంకేమన్నా పండు ఇంకేమన్నా మళ్ళీ హాస్పిటల్ పోతావా?